టెలిఫోన్ రంగం గురించి అయితే మనం మాట్లాడుతూ ఉన్నాం. అంటే మొదటగా మీరు అంటే విఎస్ఎన్ఎల్కి కూడా మొట్టమొదటి చైర్మన్గా మేనేజింగ్ డైరెక్టర్గా కూడా వ్యవహరించడం జరిగింది. మీకు 2017లో పద్మశ్రీ పురస్కారం కూడా లభించడం జరిగింది. అంటే మీరు ఆ రంగంలో అంటే ఎట్లా రాణించారు? అంటే నాకు తెలిసినంత వరకు ఒక మామూలు ఉద్యోగాన్ని నేను అనుకుంటున్నాను. నాకు ఎగ్జాక్ట్గా అప్పటి పరిస్థితి అయితే నాకు తెలీదు. సో దాన్ని అంటే మీరు రాజీవ్ గాంధీ గారితో కావచ్చు, పివి నరసింహారావు గారితో కావచ్చు, అదేవిధంగా మొన్న ఇప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న మోడీ గారితో కావచ్చు, వీరందరితో కూడా మీరు కలవడము, ప్రయాణించడము, కొన్ని పాలసీలు కూడా గవర్నమెంట్లో ఈ టెలిఫోన్ రంగానికి సంబంధించి ఒక కామ్రేడ్ అయ్యుండి కూడా దాన్ని ప్రైవేట్ రంగానికి మలిపించి అంటే మనిషి చేతిలో, ప్రజల చేతిలో, సామాన్యుడి చేతిలో కూడా ఈ ఫోన్ అందుబాటులోకి రావాలని కూర్చోదు. అది ఎట్లా జరిగింది, ఎట్లా సాధ్యమైంది సార్ ఇది? నేను టెలికాం ఇంజనీరింగ్లో గ్రాడ్యుయేట్ని. దాని తర్వాత డిపార్ట్మెంట్లో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ రాసిన తర్వాత క్లాస్ 1 ఆఫీస్లో చేరాను. దాని తర్వాత కలకత్తాలో టెలిఫోన్ ఎక్స్చేంజ్ నిర్మాణం మొదలుపెట్టాను. దాని తర్వాత చాలా ప్రాజెక్టుల్లో టెలికాంలో ఉండి దాని తర్వాత 1962లో ఢిల్లీలో అసిస్టెంట్ చీఫ్ ఇంజనీర్గా వెళ్ళా. అక్కడికి వెళ్ళి అధ్యయనం చేశాను. ఎందుకు టెలిఫోన్లు రావటం లేదు, ఎందుకు 10 ఏళ్ళు పడుతోంది, ఎందుకు మాటి ధరలు పెంచేస్తున్నారు, ఒక టెలిఫోన్ కావాలంటే అప్లై నో రిప్లై అటువంటి స్థితి ఉన్నది. మొట్టమొదటి ఉట్టి కాగితం మీద అప్లై చేయమన్నారు, ఆయన్ని తీసి పారేశారు పెరిగేదలిగి. దాంతో 10 రూపాయలు కట్టి రెన్యూ చేసుకోమన్నారు, మళ్ళా పెరిగింది వెయిటింగ్ లిస్టు. అలా కాదు 1000 రూపీస్ కట్టండి. ఇలా ఎందుకు జరుగుతుంది? టెలిఫోన్ గగన కుసుమలా ఎలాగా ఉన్నది అంటే మీరు అనేది 60-70 సంవత్సరాల్లో సార్, ఆ సమయంలోనా మీరు చెప్పేది? అవును, దాదాపుగా అంతవరకు. నేను డిపార్ట్మెంట్లో చేరిన తర్వాత డివిజనల్ ఇంజనీర్గా ఉండి ఇవన్నీ చూస్తూ. అసలు 60లో ఈ ఫోన్లు ఉన్నాయా సార్? అంటే నాకు తెలియదు, నాకు 80స్లోనే తెలుసు, నాకు అంతకుముందు తెలియదు. 1896లో మొట్టమొదటి టెలిఫోన్ ఇండియాలో సిమ్లాలో ఉంది. 1896 టెలిఫోన్ కనిపెట్టబడింది. 1876లో కనిపెట్టారు. గ్రాహం బెల్ ఎవరో కనిపెట్టారని చెప్తారు. ఏంటంటే టెలిఫోన్ ఎందుకు రావటం లేదు, ధరలు ఎందుకు పెరుగుతున్నాయి, ఎందుకు మాటికి ధర పెంచడం, ఉన్న అప్లికేషన్ తీసి పారేసేసి మళ్ళీ 10 రూపాయలకు పెట్టి కట్టండి, పెరిగిపోతే తీసి పారేసేసి ఐడెంటిటీ కూడా ఇన్వాలిడేట్ చేసి 1000 రూపాయలు కట్టండి. ఇలా ఎందుకు చేస్తున్నారు? అంటే ప్రొడక్షన్ తక్కువ ఉండదు సార్ నా ఉద్దేశం, నాకు తెలిసినంత వరకు. ఏమండి అంటే టెలిఫోన్ ప్రొడక్షన్ తక్కువ, అంత సర్వీస్ ఇవ్వలేకపోతున్నాము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదేమో నా అనుమానం. సర్వీస్ వేరు, ముందు టెలిఫోన్ రావటం వేరు. టెలిఫోన్ ఎందుకు రావటం లేదు అసలు? సరే, వచ్చిన వాళ్ళకి సర్వీస్ సరిగా లేదు, వచ్చిన తర్వాత సర్వీస్ ఎందుకు లేదు? ఈ 2 ప్రశ్నలు అన్నమాట. ఇవన్నింటి కూడా అధ్యయనం చేసి దీనికి ఒకే ఒక కారణము, ఇది డిపార్ట్మెంట్ ద్వారా గుత్తాధిపత్యం ద్వారా రెండో వాడికి లేకుండా పోస్ట్ అండ్ టెలికాంని కలపడం వలన ఈ క్షామం ఏర్పడింది. టెలిఫోన్ క్షామం ఎందుకు ఏర్పడిందంటే టెలిఫోన్ పోస్టల్ డిపార్ట్మెంట్ కలిసి ఉండటం వలన పోస్టల్ డిపార్ట్మెంట్లో వచ్చేటువంటి నష్టాలను పూడ్చడం కోసం టెలిఫోన్ ఛార్జీలు పెంచుతూ ఉండటం, ఈ ఛార్జీలు పెంచుతూ ఉన్న డబ్బునేమో పోస్టల్ ఘాటాకి మళ్లించడం, పెట్టుబడి లేకుండా ఉండటం వలన, కెపాసిటీ పెరగకుండా ఉండటం వలన ఈ క్షామం ఏర్పడింది. అంటే గవర్నమెంట్ దగ్గర అప్పటికి అంటే ఫండ్స్ కానీ డబ్బులు లేవంటారా మీరు? అంటే ఇదంతా కూడా 89 మీరు చెప్పారు. ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్ 2500 కోట్లు డబ్బులు ఉండాలి, లేకపోవడమే కదా. సెకండ్ 5 ఇయర్ ప్లాన్ 10,000 crores అలా పెరుగుతూ వచ్చింది. అంటే ప్రభుత్వానికి డబ్బులు ఎప్పుడు సరిపడా లేవు. ఓకే, అందులో రోడ్లు వేయాలా, ఎలక్ట్రిసిటీ వేయాలా, మందులు వేయాలా, లేకపోతే టెలిఫోన్ ఇవ్వాలా? నెహ్రూ గారి యొక్క సోషలిజం యొక్క సిద్ధాంతం ప్రకారం టెలిఫోన్ అనేది సంపన్నులకు మాత్రమే ఉపయోగపడుతుంది. గవర్నమెంట్ దగ్గర ఉంటే చాలు సంపన్నులకు. అందుకని వాళ్ళ దగ్గర నుంచి డబ్బు గుంజాలంటే పెంచడం, ధరలు పెంచడం ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి ముందే ఉన్నాను, పోస్ట్ని టెలికమ్యూనికేషన్ ఒడగొట్టేసేయాలని. పోస్టల్ సర్వీస్ సామాజిక సమస్య సేవ. ఆ రోజుల్లో 10 పైసలు పెట్టుకుని కార్డు మీద రాస్తే కన్యాకుమారి నుంచి హిమాలయాల దగ్గరికి వెళ్ళిపోతుంది అనమాట. అది సమాజ సేవ. కాబట్టి అందులో లాభాలు రావాలని అనుకోవద్దు. కానీ అందులో నష్టం వచ్చినట్టయితే ఇతరతర పుచ్చాల్సిందే. కానీ టెలిఫోన్ ఛార్జీలు పెంచి పెట్టుబడులు పెట్టకుండా ఎవరైతే టెలిఫోన్ కోరుతున్నారో వాళ్ళకి ఇవ్వకుండా ఈ తప్పు. దీనికి కారణం టెలిఫోన్
ముందు పోస్ట్ అండ్ టెలికమ్యూనికేషన్ విడగొట్టేసేయండి. ఓకే. టెలికాం డిపార్ట్మెంట్ సపరేట్గా ఉండాలి. అయినా ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. ప్రభుత్వం డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఈ సర్వీస్ ద్వారా ధరలు పెంచుకుంటే వస్తాయి. అది అందుకని అందరికీ అందుబాటులో ఉండటం లేదు. దీన్ని ఈ గుత్తాధిపత్యాన్ని తీసి పారేసేసి ప్రైవేట్ కంపెనీలను కూడా ఇందులో తీసుకొచ్చి వాళ్ళ మధ్య పోటీ పెడితే కొత్త టెక్నాలజీ వస్తుంది, కావాల్సినటువంటి పెట్టుబడులు కూడా వస్తాయి అనేటువంటి నిర్ణయానికి సిద్ధాంతపరంగా చరిత్ర అంతా చదువుతార నిర్ణయానికి వచ్చి రాయటం, మాట్లాడటం, అర్జీలు పెట్టడం మొదలుపెట్టి ఈ మార్పు రావాలంటే ఎవరు తీసుకొస్తారు? గవర్నమెంట్ సర్వెంట్ తీసుకొస్తారా? తీసుకురారు. రాజకీయంగా రావాల్సిందే. ఏ పార్టీ అయితే రూలింగ్ పార్టీ ఉందో, అపోజిషన్ పార్టీ ఉందో, వీళ్ళంతా దేశం కోసం పాటుపడుతున్నారు కాబట్టి వాళ్ళని కన్విన్స్ చేసి ఈ మార్పులు తీసుకురండి అనేటువంటి ఉద్యోగం.